అప్పు మా ఇంటికొచ్చిన కొత్తలోనండి ఆ కొమ్మల మీదే ఉండేది. ఆ కొమ్మలు కొట్టుకుంటూ, ఆ పురుగులు ఏమన్నా ఏరుకోవడానికి నాలుక బయట పెట్టి ట్రై చేస్తూ అలా ఉండేది. అటువంటిది నిన్న మొన్నటి నుంచి ఎలా తయారైందంటే ఎగిరిపోవడానికి ప్రయత్నం ఎక్కువ చేస్తుందండి. మేము ఆ మేత అది పెట్టాం కదా, ఆకలేసినప్పుడు మాత్రం చక్కగా తినేస్తుంది. ఆ తర్వాత అడపా ఆ గిన్నెలో మేతను టచ్ చేస్తున్నాయి కానీ ఎక్కువ ఆ ఊచల మీదకి అలా గెంతటమేనండి పని. మేము అనుకుంటున్నాం అనమాట, ఏమాత్రం మనం వదిలేసినా చక్కగా తుర్రుమని ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంది అని. ఇదే మాట మేము వెటనరీ డాక్టర్ గారికి చెప్పామండి. ఇలా ఉందండి, వదిలేయమంటారా అంటే, లేదండి అప్పుడే వదలొద్దు, ఇంకా దానికి అది కాసుకోవడం ఇంకా తెలియదు అని చెప్పేసి. ఇంకొక విషయం తెలుసా అండి, ఇది ప్రొద్దుటే అరుస్తూ ఉంటుంది కదండి, మేము మేత పెట్టేలోపు ఆ మేత కోసం అరుస్తూ ఉంటుంది అనమాట. అరిచేటప్పుడు బయట నుంచి కూడా సేము ఇటువంటి వడ్రంగి పెట్ట అరుపులు వినిపిస్తున్నాయండి దూరంగా మాకు. అందుకని ఏం చేస్తున్నామంటే అప్పుడప్పుడు సెకండ్ ఫ్లోర్ టెర్రస్ మీదకి కూడా తీసుకెళ్తున్నాం ఈ కేసుతో సహా. ఎందుకంటే ఒకటే అలా సిగ్నల్స్ అందుకున్నాయనుకోండి, గమ్మున దీన్ని వదిలేసినా అది వచ్చి రిసీవ్ చేసుకుంటుంది కదా అన్నట్టు ఏవో మా ప్రయత్నాలు మావండి. అలా చేస్తున్నాం అనమాట. ఇది తెగ గంతులు మాత్రం వేస్తుందండి. ఇలా చిన్న కొమ్మ ఏమన్నా పెడితే దాని మీద ఏమన్నా కూర్చుంటుందేమో కాసేపు అన్నట్టుగా ఈవేళ గార్డెన్లో ప్రూన్ చేసిన కొమ్మ అండి ఇది. ఇది పెట్టానన్నమాట. చూసారు ఎలాగ ఆరాట పడిపోతుందో. అప్పుడప్పుడు ఆ గిన్నెలో వేసిన నీళ్లు కూడా తాగుతుందండి. సరిగ్గా నేను షూట్ చేద్దానేసరికి ఆపేసింది. ఇదండి మా అప్పు. ఇక దీన్ని మహా అయితే ఇంకొక వారం 10 రోజులు ఉంచుకుంటాము, ఇంకా తర్వాత వదిలేస్తామండి. ఎందుకంటే ఇవి మామూలుగా సహజ సిద్ధంగా అడవుల్లో ఎగురుతూ ఉండే పక్షులు కదా.